నమస్కారం. శక్తి దర్శనం ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. ఇహలోకంలో భక్తుల సకల కలుషాలను హరించే గంగాదేవిని ఆరాధించే పవిత్ర పుణ్యతీర్థాలు చాలా అరుదుగా ఉంటాయి. అలాంటి విశిష్ట పుణ్యతీర్థం నర్మదా నది వెలిసిన అమర్కంటక్ దివ్యధామం. నర్మదాదేవి ఉద్భవించిన ఆ అపూర్వ పుణ్యతీర్థం పరమేశ్వరుడి స్వేదం నుండి ఏర్పడిన నదిగా యుగాల నాటి పురాణ గాథ ద్వారా తెలుస్తుంది. అంతటి విశిష్టమైన నర్మదాదేవి ఆలయ ప్రాశస్త్యాన్ని నేటి శక్తి దర్శనం కార్యక్రమంలో వీక్షించి తరిద్దాం. మన దేశంలో అత్యంత ప్రాచీన దేవాలయాల్లో నర్మదాదేవి ఆలయం ఒకటి. ఈ ఆలయం ద్వాపర యుగం నాటిదని చారిత్రక ఆధారాల వలన తెలుస్తుంది. ఈ ప్రాంతంలో ఒకప్పుడు కపిల మహర్షి, భృగు మహర్షి, మార్కండేయ మహర్షి వంటి పలువురు ఋషులకు చెందిన ఆశ్రమాలుండేవని స్థల పురాణం ద్వారా తెలుస్తుంది. యుగాల నాటి ఈ ఆలయం మధ్యప్రదేశ్ అనూప్పూర్ జిల్లాలో అమర్కంటక్లో కొలువయ్యుంది. ఈ పుణ్యధామాన్ని తీర్థరాజమని కూడా అంటారు. అంతటి విశిష్టమైన అమర్కంటక్ పుణ్యతీర్థ విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం. అపౌరుషేయం వేదం అనే విషయ ఆధారంగా చూస్తే వేదాల్లో ఎక్కడ ఈ నర్మదాదేవి నది గురించి కానీ లేదా ఆలయం గురించి కానీ మనకు కనిపించదని ఆర్యుల వచనం. ఈ అమర్కంటక్ అనే ప్రాంతం వేదాల కాలానంతరం వచ్చిన పురాణాలు, రామాయణం, మహాభారతం, వశిష్ఠ సంహిత, షట్పద బ్రహ్మ వంటి పలు గ్రంథాల్లో అమర్కంటక్ ఋషి పర్వత్ అనే పేరుతో ప్రాచుర్యం చెందిందని తెలుస్తుంది. అమర్ అంటే సంస్కృతంలో మరణం లేని అని అర్థం. కంటక్ అంటే ప్రతిబంధకం అని అర్థం. కాళిదాసు రచనల్లో మాత్రం అమర్కోట్గా వ్యవహారంలో ఉంది. ఇదే పేరు కాలక్రమంలో అమర్కంటక్గా వ్యవహారంలోకి వచ్చిందని ప్రతీతి. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో అన్పూర్ జిల్లా కేంద్రం నుండి సుమారు 69 కిలోమీటర్ల దూరంలో నర్మదాదేవి ఆలయం ఉంది. ఇది చాలా ప్రాచీన ఆలయంగా ప్రసిద్ధి చెందింది. అమర్కంటక్ ప్రాంతం నర్మదా నదికి జన్మస్థానం. దట్టమైన అడవులతో నిండిన ఎత్తైన కొండ శిఖరాల మధ్య ఉండే ఈ క్షేత్రం భక్తులని ఎంతగానో ఆకర్షిస్తుంది. శివుని స్వేదము నుండి పుట్టిన దక్షిణ గంగగా నర్మదా నదిని చెప్తారు. ఏ నదికి లేని విధంగా ఈ నదికి పరిక్రమ చేస్తారు. బెండ్రాల్ రైల్వే స్టేషన్ నుండి 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న అమర్కంటకు ప్రైవేటు వాహనాల ద్వారా చేరుకోవచ్చు. అక్కడికి చేరుకోవడానికి పూర్తిగా అటవీ మార్గ మధ్యలో నుంచి ప్రయాణం చేయాల్సి ఉంటుంది. పచ్చని వృక్షాలు, హరితవర్ణ వలువలను కట్టుకున్న వనదేవతలా గోచరిస్తుంది. ఈ అటవీ ప్రాంతమంతా పారే జలపాతాలతో అద్వితీయ శోభను సంతరించుకుంటుంది. జగత్తును పాలించే లోకపావని జగన్మాత ఎన్నో రూపాల్లో మరెన్నో దివ్యధామాల్లో వెలిసి భక్తుల శుభాలను చేకూరుస్తుంది. అంతటి మహిమాన్వితమైన అమ్మవారు అమర్కంటక్ వెళ్లే మార్గంలో దుర్గాధారగా పిలువబడే ప్రాంతంలో వెలిసింది. ఆ దివ్యమంగళ స్వరూపం కొలువైన ఆలయాన్ని, ఆ పుణ్యధారను అమర్కంటక్ వెళ్లే భక్తులు తప్పనిసరిగా దర్శించుకుంటారు.
అమ్మవారు ఇక్కడ వెలియడానికి ఓ పురాణ గాథ కూడా ప్రచారంలో ఉంది. అంతటి విశిష్టమైన ఆలయ దర్శన భాగ్యాన్ని మనము పొందుదాం. దేవతలు అసురులు కలిసి మందరగిరి పర్వతంతో వాసుకి సర్పాన్ని త్రాడుగా చేసి క్షీరసాగరాన్ని చిలికినప్పుడు ముందుగా గరళము ఉద్భవించింది. ఆ గరళాన్ని స్వీకరించిన శివుడి కంఠం నీలంగా మారుతుంది. అనంతరం పరమేశ్వరుడు ఆ విషాన్ని హరించుకోవడానికి గాను అమర్కంటకు వెళ్లే మార్గంలోని ఒక జలపాతం వద్ద ఈశ్వరుడు యోగనిద్రలో ఉంటాడు. సాంబశివుడి యోగనిద్రకు భంగం కలిగించడానికి అసురులు అనేక విధాల ప్రయత్నిస్తారు. ఆ సందర్భంలో శంకరుడు దుర్గాదేవిని స్తుతించాడట. అప్పుడు దుర్గాదేవి అవతరించి ఆ అసురులను సంహరించిందని స్థల పురాణ కథనం. అప్పటి నుంచి దుర్గాదేవి అమ్మవారు ఇక్కడే కొలువయ్యుంది. అందుకు ఇక్కడ జలపాతాన్ని దుర్గధారగా పిలుస్తారు. ఇక్కడి ప్రధాన ఆలయంలోని గర్భాలయంలో జగదాంబిక అయిన దుర్గమ్మ అష్టభుజాలతో గద ఖడ్గదారినిగా అభయముద్రతో సింహవాహినిగా అత్యంత సుందర శోభాయమానంగా భక్తులకు దర్శనమిస్తోంది. ఈ అమ్మని అనునిత్యం ఎందరో భక్తులు దర్శించుకొని తరిస్తుంటారు. ఈ అమ్మను దర్శించుకుంటే సకల పీడలు తొలగిపోతాయని భక్తుల అమిత విశ్వాసం. ఈ ఆలయ మంటపంలోనే కాలభైరవుడి చిరుమందిరం ఒకటి దర్శనమిస్తుంది. అలాగే భజరంగ భళి పేరిట ఆంజనేయ స్వామి మందిరం కూడా నెలకొని ఉంది. ఈ మారుతి స్వామి వారు సింధూర వర్ణంలో భక్తులకు దర్శనమిస్తారు. ఈ స్వామిని దర్శించే భక్తులకు ధైర్య సాహసాలు సిద్ధిస్తాయని, కార్యసాధనలో విజయం ప్రాప్తిస్తుందని నమ్మకం. ఈ ఆలయ ప్రాంగణంలోని ఆరుబయట ఒక శివలింగం కూడా దర్శనమిస్తుంది. దుర్గాధార నుండి నర్మదాదేవి ఆలయానికి వెళ్లే మార్గంలో చరణోదక కుండ్ అనే ప్రాంతం వస్తుంది. ఇక్కడి ప్రాంతంలో నర్మదాదేవి అమ్మవారు తన చిన్నతనంలో కేళి వినోదాలు సల్పినట్లు స్థల కథనం ద్వారా తెలుస్తుంది. ఇక్కడి నుండి భక్తులు అమర్కంటకు చేరుకుంటారు. శక్తి దర్శనం కార్యక్రమంలో ఇప్పుడు చిన్న విరామం. శక్తి దర్శనం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మహాభారతంలోని వనపర్వంలో అమర్కంటక్లో ఉద్భవించిన నర్మదాదేవి ప్రస్తావన ఉందని తెలుస్తుంది. ద్వాపర యుగం నాటికే అక్కడ నర్మదాదేవి నది అత్యంత వైభవంగా ప్రవహించినట్లు తెలుస్తుంది. యుగాల నాడే ప్రఖ్యాతగాంచిన నర్మదా నది ఉద్భవ క్షేత్రానికి ఎంతో చారిత్రక నేపథ్యం ఉంది. అంతటి విశిష్టమైన దివ్యమైన పుణ్యధామాన్ని ఇప్పుడు దర్శించుకుందాం. కాలచూరి మహారాజ్ కర్ణ అనే రాజు చేత నిర్మించబడిన అతి పురాతన దేవాలయాల సముదాయం గోచరిస్తుంది. ఈ ఆలయాలు పర్యాటక కేంద్రంగా విరాజిల్లుతూ భక్తుల ఆదరణ చూరగొంటుంది. ఈ ఆలయాలను కాలచూర మహారాజ్ కర్ణదేవ్ అనే రాజు 10-11 శతాబ్దాల నడుమ నిర్మించినట్టు చరిత్ర ద్వారా తెలుస్తుంది. అతి పురాతన కాలంలో ఏకశిలా ఫలకాలతో నిర్మితమైన ఆలయాల సముదాయం అత్యంత సుందరంగా, రమణీయంగా, నాటి చరిత్రకు సాక్షీభూతంగా, కళాత్మకంగా కొలువై భక్తులకు దర్శనమిస్తున్నాయి.
ఆ ఆలయాల్లో పలు దేవతామూర్తులు కొలువై ఉన్నాయి. వాటిలో శివ మందిరం ఒకటి. ఆ ఆలయంలో శివలింగాన్ని భక్తులు దర్శించుకుని వస్తుంటారు. ఇక్కడ ఎటువంటి ఆరాధన కార్యక్రమాలు జరగవు. ఇది కేవలం సందర్శకుల దర్శనార్థం పర్యాటక స్థలిగా తీర్చిదిద్దారు. ఇదే ఆలయాల సముదాయంలో సప్తరథశైలి నిర్మాణంతో కృష్ణశిలా ఫలకాలతో కర్ణమందిర్ దర్శనమిస్తుంది. కర్ణమందిరకు ఉత్తరంగా మత్స్యేంద్రనాథ్ మందిరం కూడా 16 అపూర్వ ఏకశిలా స్తంభాలతో నిర్మితమై విలక్షణంగా నెలకొని భక్తులకు దర్శనమిస్తుంది. ఈ ఆలయ తోరణం శిఖరం కళింగ శైలిలో నిర్మితమై గోచరిస్తుంది. దీన్నే పాతాళేశ్వర్ మందిరం అని కూడా అంటారు. ఇదే వరుసలో కేశవ నారాయణ మందిరంలో అత్యంత సుందరంగా నారాయణ స్వామి మూర్తి కొలువై భక్తులకు దర్శనమిస్తారు. ఈ మందిరాన్ని ఓంకార స్థాన్ అని కూడా పిలుస్తారు. కేశవ నారాయణ మందిర సమీపంలోనే సూరజ్ కుండ్ కానవస్తుంది. ఇక్కడి స్థల కథనాన్ని అనుసరించి ఈ కుండంలోనే నర్మదాదేవి కన్యకగా ఉద్భవించిందంటారు. ఆ తల్లి నివసించిన ప్రదేశమే రంగమహల్గా ఖ్యాతిగాంచింది. ఈ ఆలయాల వరుసలోనే పంచమఠ్ పేరిట మరో మందిరం కూడా ఇక్కడ దర్శనమిస్తుంది. కాలచూరి మహారాజ్ కన్నరాజుచే నిర్మితమైన ఆలయాలను దర్శించుకున్న భక్తులు అక్కడికి సమీపంలో ఉన్న నర్మదాదేవి కొలువైన ఆలయాన్ని దర్శించుకుంటారు. శ్వేతవర్ణ శోభతో దర్శనమిచ్చే ఆలయ ప్రాంగణంలో నర్మదాదేవి అమ్మతో పాటు మరెన్నో ఆలయాలు నెలకొన్నాయి. నర్మదాదేవి కొలువైన ఆ దివ్యధామాన్ని ఇప్పుడు కనులారా దర్శించుకుందాం. ప్రాచీన నర్మదాదేవి ఆలయ సముదాయాన్ని దర్శించుకున్న భక్తులు ప్రధాన ఆలయం ముందున్న దుకాణాల్లో పూజా ద్రవ్యాలు కొనుగోలు చేస్తారు. అనంతరం శ్వేతవర్ణ శోభతో ప్రకాశించే తోరణం గుండా నర్మదాదేవి ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశిస్తారు. ఇక్కడి ఆలయాలన్నీ ధవళ కాంతులతో దేదీప్యమానంగా కాంతులీనుతుంటాయి. ఈ ఆలయాలన్నీ పూర్వకాలంలో పూర్తిగా శిథిలమైపోయాయి. విక్రమనామ సంవత్సరంలో హోల్కర్ అహల్యాబాయి 1929-1972 మధ్యకాలంలో ఈ ఆలయ సముదాయానికి జీర్ణోద్ధరణ కావించిందని చరిత్ర ద్వారా తెలుస్తోంది. ఈ పవిత్ర స్థానంలో సుమారు 14 మందిరాలు ఉన్నట్లు తెలుస్తుంది. 7 మందిరాల్లో మహాదేవుని 7 రూపాలు స్థితమై ఉన్నాయి. సముద్ర మట్టానికి 3500 అడుగుల ఎత్తులో మేకలా పర్వతాల మధ్య ఈ ఆలయ సముదాయం, నర్మదా నది ఉద్భవ కుండం పవిత్రంగా దర్శనమిస్తాయి. ఇక్కడే సోన్ నది, జహిలా నది కూడా ఉద్భవించాయంటారు. నర్మదాదేవి ఉద్భవ కుండంలో అమరకంఠేశ్వర్, పార్వతీదేవి, నర్మదాదేవి ఆలయాలు ఉన్నాయి. అక్కడే ఉన్న స్నాన కుండాల్లో భక్తులు స్నానం చేసి దైవ దర్శనం చేసుకుంటారు. నర్మదా కుండ్లో అమరకంఠుడైన శివుడున్నాడు. ఇక్కడ పూజలు చేస్తారు. ఇదే నర్మదా నది ఉద్భవ స్థానం. ఇక్కడ కొలువైన నర్మదాదేవి అమ్మవారిని నర్మదాదేవి ఉద్భవించిన కుండం వద్దకు వెళ్లి జల సంప్రోక్షణ కావించుకొని నర్మదమ్మవారి మందిరానికి చేరుకుంటారు. అమ్మను దర్శించే ముందు భక్తులు
ఓం నర్మదాయై విద్మహే మేకల కన్యకాయై ధీమహి తన్నోరేవ ప్రచోదయాత్ అనే దివ్య మంత్రాన్ని జపిస్తూ దర్శించుకుంటారు. సబిందు సింధు శుష్కలత్తరంగ భృంగరంజితం ద్విషత్సు పాపజాత జాత కారివారి సంయుతం. నర్మదాదేవి అమ్మవారికి ఫలపుష్పాలు సమర్పించిన ముత్తైదువులకు స్వర్గప్రాప్తి కలుగుతుందని ప్రతీతి. శక్తి దర్శనం కార్యక్రమంలో ఇప్పుడు మరో చిన్న విరామం. శక్తి దర్శనం కార్యక్రమానికి పునఃస్వాగతం. మన వేదభూమిపై నెలకొని ఉన్న పుణ్యతీర్థాల్లో అత్యంత సుందరమైనది, పవిత్రమైనది నర్మదా తీర్థం. భక్తుల పాపాలను హరించే ఆ తీర్థరాజమైన నర్మదాదేవి ఉద్భవ స్థానాన్ని భక్తులు కడు భక్తి శ్రద్ధలతో దర్శించుకుంటారు. అదే ప్రాంగణంలో నెలకొన్న మరెన్నో ఉపాలయాలను సైతం ఆధ్యాత్మిక అలౌకిక భక్త ప్రపత్తులతో దర్శించుకుంటారు. ఈ ఆలయాల సముదాయంలో ముందుగా గోరఖ్నాథ్ మందిరం కానవస్తుంది. అదే వరుసలో నారాయణ మందిరం గోచరిస్తుంది. ఈ క్రమంలోనే ఆంజనేయ స్వామి మందిరం నెలకొని ఉంది. ఈ మందిరంలో స్వామివారు సింధూర వర్ణ శోభితంగా భక్తులకు దర్శనమిస్తారు. ఇదే వరుసలో అన్నపూర్ణ అమ్మవారు మందిరం కూడా దర్శనమిస్తుంది. సింధూర వర్ణ గణేశుడు, దశావతార మందిరం, లక్ష్మీనారాయణ మందిరం, సూర్య మందిరం, రోహిణీమాత మందిరాలను భక్తులు భక్తి శ్రద్ధలతో దర్శించుకుంటారు. ఇవే కాక త్రిపుర సుందరి ఆలయం, దుర్గాదేవి మందిరం, గంటేశ్వర మహాదేవ్ మందిరం, కాలభైరవుడు తదితర మందిరాలు నెలకొని ఉన్నాయి. ఇదే ఆలయ ప్రాంగణంలో రాధాకృష్ణ మందిరం నెలకొని ఉంది. ఈ మందిరంలోని గర్భాలయంలో రాధాకృష్ణుల పాలరాతి విగ్రహాలు అత్యంత సుందరంగా దర్శనమిస్తాయి. ఇదే వరుసలో 11 రుద్రశివలింగాలు ఒకే పానపట్టంపై కొలువై భక్తులకు దర్శనమిస్తాయి. నర్మదాదేవి ఉద్భవించిన దివ్య ప్రదేశాలతో పాటు ఎందరో మహర్షులు తపస్సు ఆచరించిన పవిత్ర ఆశ్రమాలు ఈ ప్రాంతంలో నెలకొన్నాయి. వాటిలో కపిలతీర్థం, చక్రతీర్థ్, దూద్ధార వంటి పుణ్యతీర్థాలు భక్తుల మనస్సులకు ఆధ్యాత్మిక పరితాపాన్ని తీరుస్తాయి. ఇలాంటి మరెన్నో విశేషాలతో కూడిన తీర్థాలను ఇప్పుడు దర్శించుకుందాం. కపిలధార అమర్కంటక్ సముద్ర మట్టానికి సుమారు 3495 అడుగుల ఎత్తున ఉంది. ఇక్కడ అతి ప్రధానమైనది నర్మదాదేవి ఆలయం. దానికి ఆనుకునే చిన్న కొలను ఉంది. ఈ కొలనులో నీరు నిరంతరం ఊరుతూ ఉంటుంది. ఇలా ఊరుతున్న నీటిలో నుండి నర్మదా నది ప్రభవించి ముందుకు సాగుతుంది. ఇలా పడమరకు ప్రవహించిన నర్మదా 3 కిలోమీటర్ల దూరంలో 70 అడుగుల ఎత్తు నుండి జలపాతం వల కిందికి దూకుతుంది. దీన్నే కపిలధార అంటారు. కపిల మహర్షి ఇక్కడే తపస్సు చేసుకుంటూ ఉండేవాడట. ఇక్కడ నుంచి కొంచెం దూరంలో
నర్మదాదేవి మరొక జలపాతం వలె పడుతూ ఉంటుంది. దీన్నే దూద్ ధార అంటారు. ఇక్కడ నదీ నీరు పాల వలె తెల్లగా నురగలు తేలుతూ ఉంటుంది. అందువల్ల దీనికి దూద్ ధార అని పేరు. నర్మదా నది జన్మస్థలం అని చెప్పబడే కోనేరు నుండి మరికొంత దూరంలో మరొక చిన్న కుండం ఉంది. దీన్ని సోన్ముధ అంటారు. దీనికి దక్షిణంగా కొద్ది దూరంలో భృగు కమండల్ ఉంది. పూర్వం ఈ స్థలంలో భృగు మహర్షి తపస్సు ఆచరించేవాడట. ఆయన కమండలం నుంచి ఒక చిన్న జలధార ఉద్భవించింది. దీన్నే కరగంగా అంటారు. ఇక్కడికి దగ్గరలోనే యంత్ర మహామేరు శివాలయం ఉంది. అడవి మధ్యలో సుమారు 300 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ ఆలయ ప్రాంగణం శివలింగం రూపంలో ఉంటుంది. ఇదొక అద్భుతంగా భావించవచ్చు. నర్మదా నది శివుని శరీరం నుంచి వచ్చిన చెమట ద్వారా పుట్టిందని, ఈ నది ఎండిపోవడం అనేది జరిగదని భక్తుల ప్రగాఢ విశ్వాసం. శోణ, నర్మద, జహీలా అనే 3 నదులు ఒకే ప్రదేశంలో అమర్కంటక్ వద్ద పుట్టాయి. తూర్పున పుట్టి పశ్చిమంగా ప్రవహిస్తుంటాయి. స్వామివారిక్కడ అమర్కంఠేశ్వరుడిగా ఆరాధించబడతాడు. నర్మదను ఇక్కడ మేకల మాతగా భక్తులు కొలుస్తారు. ఇక్కడే జ్వాళేశ్వర్, సోణేశ్వర్ ఆలయాలున్నాయి. ఇక్కడికి దగ్గరలోనే శ్రీచక్రాకారంలో ఎంతో అందంగా నిర్మించబడిన ఒక అమ్మవారి ఆలయం ఉంది. ఈ ఆలయం చుట్టూ నాగకన్యలతో అమ్మవారి వివిధ రూపాలు ఎంతో అందంగా మలిచారు. విశాలమైన ఆవరణం మధ్యలో నిర్మించబడిన ఈ ఆలయ దర్శనం భక్తుల మనసుల్ని రంజింపజేస్తుంది. ఇప్పటి వరకు అమర్కంటక్ లో కొలువైన నర్మదాదేవి అమ్మవారిని దర్శించుకున్నాం కదా. ఆ అమ్మవారి కరుణ కటాక్ష వీక్షణాలతో పాటు తీర్థరాజమైన నర్మదా ఉద్భవస్థాన దర్శన భాగ్యం కూడా కలగాలని ఆశిస్తూ రేపటి మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. అతి పవిత్ర పరమ పావన పుణ్యతీర్థం అమర్కంటక్ లో కొలువైన నర్మదాదేవి ఆలయ వైభవ విశేషాలతో శక్తి దర్శనం